బ్రహ్మముహూర్తం అన్ని కష్టాలకు ఏకైక పరిష్కారం. అందరికీ నమస్కారం. జీవితంలో అప్పుడప్పుడు మనం ఊహించని తుఫానులు ఎదురవుతూ ఉంటాయి. ఎంత నిజాయితీగా బతికినా, ఎవరికి ఎలాంటి అపకారం చేయకపోయినా కష్టాలు మనల్ని చుట్టుముడతాయి. చేసిన అప్పులు తీరక, చేసే పనుల్లో విజయం దక్కగా, ఇంట్లో మనశ్శాంతి కరువై అనారోగ్యాలు పట్టి పీడిస్తున్నప్పుడు నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు నన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ సనాతన ధర్మంలో ప్రతి కష్టానికి ఒక పరిష్కారం దాగి ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహస్థితులు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, కర్మఫలం మనల్ని వేటాడుతున్నప్పుడు ఆ కర్మను సైతం మార్చగలే అద్భుతమైన సమయం ఒకటి ఉంటుంది. అదే బ్రహ్మముహూర్తం. అసలు ఈ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల కష్టాలు ఎలా దూరం అవుతాయి? ఒక కుటుంబం అంతులేని దరిద్రం నుండి, అవమానాల నుండి బ్రహ్మముహూర్తం శక్తితో ఎలా బయటపడింది? ఉదయాన్నే నిద్రలేవక ఇబ్బంది పడేవారు ఈ నియమాలు పాటించాలి. ఇవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హిమాలయ పర్వత శ్రేణుల్లో దట్టమైన అరణ్యం మధ్యలో ఒక ప్రశాంతమైన ఆశ్రమం ఉంది. అక్కడ వందలాది మంది శిష్యులకు జ్ఞానబోధ చేసే ఒక గొప్ప వృద్ధ సాధువు ఉన్నారు. ఆయన ముఖంలో సూర్య తేజస్సు, మాటల్లో వేదాల సారం ఉట్టిపడుతుంటాయి. ఉదయం బ్రహ్మముహూర్తంలో సమయంలోనే ఆయన తన శిష్యులకు ఎన్నో జీవిత సత్యాలను సంబోధించేవారు. ఒకరోజు ఆశ్రమంలో ఉదయం పూట ప్రార్థనలు పూర్తయిన తర్వాత రామకృష్ణ అనే ఒక శిష్యుడు లేచి గురువుగారికి నమస్కరించి, గురుదేవ, బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలని, ఆ సమయంలో దైవ ప్రార్థన చేయాలని మీలాంటి మహానుభావులు చెబుతూ ఉంటారు. కానీ ప్రపంచిక జీవితంలో ఎన్నో కష్టాలు, అప్పులు, అనారోగ్యాలతో సతమతమయ్యే సాధారణ గృహస్థులకు ఈ బ్రహ్మముహూర్తం నిజంగా ఎలా సహాయపడుతుంది? కేవలం ఉదయాన్నే లేచినంత మాత్రాన వారి కష్టాలు ఎలా తీరుతాయి? దయచేసి మాకు వివరించండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ గురువుగారు చిరునవ్వు నవ్వి తన శిష్యులను కూర్చోమని సైగ చేసి ఒక అద్భుతమైన కథను చెప్పాడు. నాయన రామకృష్ణ, సమస్త విశ్వం యొక్క శక్తి కేంద్రీకృతమయ్యే సమయమే బ్రహ్మముహూర్తం. ఇది అర్థం కావాలంటే మీకు విద్యాపురంలో నివసించిన మాధవ అనే వ్యక్తి జీవిత కథను చెప్పాలి అని గురువుగారు చెప్పారు. గురువుగారు కథను మొదలుపెట్టారు. మాధవ చాలా ధర్మాత్ముడు. అతనికి భార్య జానకి, ఇద్దరు చిన్నపిల్లలు. ఊళ్ళో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ ఎవ్వరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా నిత్యం దైవారాధన చేసుకుంటూ సంతోషంగా జీవించేవారు. కానీ కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మాధవ జాతకంలో గ్రహస్థితులు మారాయి. ఏలినాటి శని ప్రభావం వల్లనో లేదా గత జన్మల కర్మఫలం వల్లనో వారి జీవితంలో ఊహించని ఉపద్రవాలు ముంచుకొచ్చాయి. ఒక రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మాధవ వ్యాపారం పూర్తిగా కాలిబూడిదైపోయింది. 10 రూపాయలు సంపాదించే మార్గం మూసుకుపోయింది. వ్యాపారం కోసం చేసిన అప్పులు తడిసి మోపడయ్యాయి. అప్పుల వల్ల ఒత్తిడి పెరిగిపోయింది. రోజు ఇంటికి వచ్చి నానా మాటలు అనేవారు. ఎంతో గౌరవంగా బతికిన ఆ కుటుంబం ఊరిలో తలెత్తుకోలేని పరిస్థితికి చేరింది. దానికి తోడు అతని భార్య జానకి అంతుపట్టని అనారోగ్య బారిన పడింది. వైద్యులకు ఎంత ఖర్చు పెట్టినా వ్యాధి నయం కాలేదు. సొంత బంధువులు, స్నేహితులు కూడా వారిని చూసి ముఖం చాటేశారు. పిల్లలకు కనీసం పూట గడవని పరిస్థితి. రాత్రంతా కన్నీళ్ళు, పగలంతా అవమానాలు. దేవుడిపై భారం వేసి గుడికెళ్తే అక్కడ కూడా వారికి నిరాశ ఎదురైంది. నిరాశ ఎంతలా అవమానించిందంటే ఇక ఈ జీవితం చాలు అని ఆ కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకునే స్థాయికి వెళ్ళిపోయారు. అలాంటి ప్రాణ సంకటం ఎదురైన రోజు రాత్రి మాధవ కన్నీళ్లతో గ్రామ శివారాల్లో ఉన్న ఒక పాడుబడిన శివాలయానికి వెళ్ళాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక సంచార యోగి మాధవను చూశాడు. ఆ యోగి ముఖంలో చెప్పలేనంత ప్రశాంతత ఉంది. మాధవ కన్నీళ్లు తుడుచుకుంటూ తన దీనస్థితిని, అప్పుల బాధని, తన కుటుంబం పడుతున్న నరకాన్ని ఆ యోగికి వివరించాడు. అప్పుడు ఆ యోగి మాధవ భుజం తట్టి, నాయన, కాలం ఎవరిని వదిలిపెట్టదు.
కానీ భగవంతుడు ఎంతటి కరుణామయుడు అంటే మన తలరాతను మనమే తిరిగి రాసుకోవడానికి ప్రతిరోజు మనకి ఒక అవకాశాన్ని ఇస్తాడు. ప్రపంచం మొత్తం నిద్రపోతున్నప్పుడు దేవుడి తలుపులు మాత్రమే తెరిచి ఉంటాయి. రేపటి నుండి నువ్వు ఉదయం బ్రహ్మముహూర్తం అనగా 4 గంటలకు నిద్రలేచి నీ కష్టాల గురించి ఆలోచించకుండా కేవలం ఆ విశ్వశక్తికి కృతజ్ఞతలు చెప్పు అని అన్నాడు. ప్రశాంతమైన ఆ ఏకాంత సమయంలో నీ లక్ష్యాన్ని నిర్దేశించుకో. నీ అప్పులు ఎలా తీర్చాలి, నీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచించు. ఆ సమయంలో నువ్వు చేసే ప్రతి సంకల్పానికి విశ్వం తన శక్తిని జోడిస్తుంది అని చెప్పి ఆ యోగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యోగి చెప్పిన మాటలు మాధవకు కొత్త ఆశను ఇచ్చాయి. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు లేవాలని నిర్ణయించుకున్నాడు. కానీ మానసిక ఒత్తిడి, నిరాశ వల్ల రాత్రంతా నిద్ర పట్టేది కాదు. ఉదయం లేవలేకపోయాడు. ఎలాగైనా బద్ధకాన్ని జయించి తీరాలని ఆ యోగి చెప్పిన కొన్ని నియమాలను తన జీవితంలో భాగం చేసుకున్నాడు. రాత్రిపూట భారీ భోజనం మానేసి కేవలం తేలికగా జీర్ణమయ్యే స్వచ్ఛమైన శాకాహారాన్ని మాత్రమే తీసుకోవడం ప్రారంభించాడు. దీనివల్ల శరీరం తేలికపడి ఉదయం సులువుగా వెలుక వచ్చేది. ఉదయం లేవగానే నిద్రమద్దు వదిలించుకోవడానికి 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగేవాడు. ఇది అతని లోపల అవయవాలను తక్షణమే మేల్కొల్పేది. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేసి దీపం వెలిగించి ఆదిత్య హృదయం పఠించేవాడు. బ్రహ్మముహూర్తంలో ఉండే స్వచ్ఛమైన ఆక్సిజన్ అతని మెదడును చురుగ్గా మార్చింది. భయం, నిరాశ స్థానంలో ఆత్మవిశ్వాసం రావడం మొదలైంది. పూజ పూర్తయిన తర్వాత ఆ ప్రశాంత వాతావరణంలో తన వ్యాపారాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ఆలోచించేవాడు. అతని బుద్ధి అసాధారణంగా పనిచేయడం మొదలైంది. మిగతా ప్రపంచ నిద్రలేచే సమయానికే మాధవ తన రోజువారీ ప్లాన్ అంతా పూర్తి చేసుకునేవాడు. ఆ ఉదయం పూట వచ్చే పాజిటివ్ ఎనర్జీతో బయటకి వెళ్ళి ధైర్యంగా అప్పుల వాళ్ళతో మాట్లాడాడు. వారికి కొంత సమయం అడిగి ఒప్పించాడు. తన పాత పరిచయాలను ఉపయోగించి ఒక చిన్న పని ప్రారంభించాడు. బ్రహ్మముహూర్తంలో చేసే సంకల్పం వృధా పోదు కదా. మెల్లమెల్లగా అతని వ్యాపారం పుంజుకుంది. అతని భార్య ఆరోగ్యానికి సరైన వైద్యం దొరికింది. ఆమె కోలుకుంది. కొన్ని సంవత్సరాలలో మాధవ తను అప్పులన్నీ తీర్చేయడమే కాకుండా ఊరిలోనే ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఎవరైతే అతని ముఖం చూసి ఉమ్మివేశారో వారే అతని సలహాల కోసం రావడం ప్రారంభించారు. ఇదంతా కేవలం బ్రహ్మముహూర్తం అనే ఒక అద్భుతమైన అలవాటు తెచ్చిన మార్పు. ఈ కథను విన్న శిష్యులందరూ కళ్ళల్లో ఒక అద్భుతమైన కాంతి వెలుగుంది. అప్పుడు గురువుగారు రామకృష్ణ వైపు చూసి ఇలా అన్నారు, చూసావా నాయనా, బ్రహ్మముహూర్తం అంటే కేవలం ఒక సమయం కాదు, అది మనలోని శక్తులను నిద్రలేపే అద్భుతమైన గడియ. రోజంతా మనసు ఎన్నో ఆలోచనలతో, నెగటివ్ విషయాలతో నిండిపోయి ఉంటుంది. కానీ తెల్లవారుజామున మనస్సు ఒక స్వచ్ఛమైన గాలి పలకలా మారుతుంది. ఆ సమయంలో మీరు భగవంతుణ్ణి నామం స్మరించినా లేదా మీ కష్టాలు తీరడానికి దారులు వెతుక్కున్నా మీ ఏకాగ్రత అపారంగా ఉంటుంది. ఆ సమయంలో ప్రతికూల శక్తులు నిద్రపోతుంటాయి. కేవలం దైవిక శక్తులు మాత్రమే భూమిపై సంచరిస్తూ ఉంటాయి. అందుకే కష్టాల్లో ఉన్నవారు ఖచ్చితంగా బ్రహ్మముహూర్తాన్ని ఆశ్రయించాలి. శిష్యుల్లో ఒకరు లేచి, గురుదేవా, వినడానికి ఇది చాలా అద్భుతంగా ఉంది. కానీ సాధారణ మనుషులు ఆ సమయంలో బద్ధకాన్ని వదిలి ఎలా నిద్రలేవాలి? దానికి ఏమైనా నియమాలు ఉన్నాయా అని అడిగాడు. గురువుగారు ఇలా బదిలిచ్చారు, ఖచ్చితంగా ఉన్నాయి నాయన. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలంటే కేవలం అలారం ఉంటే సరిపోదు. మన శరీరంలో, మనసులో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవేమిటంటే, మొదటి మార్పు రాత్రిపూట భారీ భోజనం చేయడము. ముఖ్యంగా మాంసాహారం లేదా మసాలా వస్తువులు తినడం వల్ల శరీరంలో బద్ధకం పెరుగుతుంది. శరీరం ఆ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి తన శక్తినంతా ఖర్చు చేస్తుంది. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఎల్లప్పుడూ తేలికగా జీర్ణమయ్యే స్వచ్ఛమైన శాకాహారం తీసుకోండి. పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు లేదా నీళ్లు తాగండి. పొట్ట తేలికగా ఉంటే శరీరం
ఉదయం హుషారుగా నిద్రలేస్తుంది. ఇక రెండవది, నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్లు లేదా పనికిరాని వార్తలు చూడకండి. రేపు ఉదయం నా జీవితాన్ని మార్చుకోవడానికి లేస్తున్నాను అని బలంగా అనుకొని నిద్రపోండి. మీ సబ్కాన్షియస్ మైండ్కి ఆ మెసేజ్ వెళ్తే మీకంటే ముందే మీ మెదడు మిమ్మల్ని నిద్రలేపుతుంది. ఇక మూడవది, ఉదయం కళ్ళు తెరవగానే మళ్ళీ పడుకోవాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు వెంటనే మంచం దిగి మీ ముఖంపై చల్లటి నీళ్లు చల్లుకోండి, లేదా ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగండి. ఇది శరీరంలోని అవయవాలను తక్షణమే మేలుకొల్పుతుంది. ఈ కథను ముగిస్తూ గురువుగారు, నాయన్లారా, సూర్యుడు ప్రతిరోజు మనని నిద్రలేపుతున్నంత కాలం మనం సాధారణ మనుషులగానే మిగిలిపోతాము. ఏ రోజైతే మనం సూర్యుడి కంటే ముందు నిద్రలేచి ఆ సూర్య భగవానుని స్వాగతం పలుకుతామో ఆ రోజు మన అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి. సర్వే జన సుఖినో భవంతు అంటూ తన బోధనను ముగించారు. విన్నారు కదా, ఆ గురువుగారు చెప్పిన కథలో ఎంతటి లోతైన అర్థం ఉందో. మనం పడే కష్టాలు శాశ్వతం కాదు. మన దృఢ సంకల్పం, మన తోడు బ్రహ్మ ముహూర్తం యొక్క శక్తి కలిస్తే మనం సాధించలేనిది ఏదీ లేదు. మీరు కూడా మీ జీవితంలో కష్టాల నుండి బయటపడే ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే రేపటి నుండే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడానికి ప్రయత్నించండి. మా ఛానల్ ద్వారా ఇలాంటి ఎన్నో స్ఫూర్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు మీకు అందించడమే మా లక్ష్యం. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు రేపటి నుంచి ఏ సమయానికి నిద్ర లేవాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఆలోచన మాకు ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక దృఢ సంకల్పం పెట్టుకొని రేపటి నుంచి బ్రహ్మ ముహూర్తంలో లేవడానికి ప్రయత్నించండి. ఒక్క రోజులో మీకు సాధ్యం కాకపోయినా ఒక్కరోజు, 2 రోజులు ఇలా రోజు ట్రై చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ముందు రోజు మీకు ఇబ్బంది అనిపించినా అది మీకు రోజువారీ అలవాటుగా మారిపోతుంది. అప్పుడు మీరు ఎవరు మిమ్మల్ని లేపాల్సిన అవసరం లేకుండా మీ అంతటా మీరే బ్రహ్మముహూర్తంలో లేచి మీ పనులు చకచకా చేసుకొని ఆ దేవుని స్మరణ చేస్తే మీ లైఫ్ స్టైల్ని పూర్తిగా మార్చుకుంటారు. ఇది నా గ్యారంటీ. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఒక్క వారం మీకు ఇష్టం లేకున్నా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత నుంచి మీకు అది అలవాటైపోయి మీరే ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో లేచి మీ పనులన్నీ చకచకా చేసుకుంటారు. మీరు బ్రహ్మముహూర్తంలో లేచి మీ మీ లైఫ్ స్టైల్ని మార్చుకున్న తర్వాత మీకు ఏదైనా చేంజ్ అనిపిస్తే, అంటే మీ లైఫ్లో ఏదైనా చేంజ్ అనిపిస్తే నాకు కింద కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి. అంటే చేంజ్ అంటే మీ కష్టాలు తీరడం కానీ, లేకపోతే మీ ఆరోగ్యం మెరుగవడం కానీ, లేకపోతే మీరు రోజు హుషారుగా ఉండి మీ రోజంతా చాలా హెల్తీగా ఉండడం కానీ, అంటే రోజు మీకు బద్ధకంగా ఉండే మీ శరీరము ఈరోజు చాలా బాగుంది అని ఎలాంటి చిన్నగా మీరు చేంజ్ అయినా సరే నాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మా వీడియో మీకు ఎలాగో యూస్ఫుల్ అవుతుందో లేదో నేను తెలుసుకోవాలి కదా. అంటే నేను చేసే వీడియోలు ఖచ్చితంగా మీకు ఉపయోగపడాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి. అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయాలి. కాబట్టి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ప్లీజ్ 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 ఒక్క లైక్ మాత్రం ఇవ్వకుండా వెళ్ళకండి. ఎందుకంటే నాకు తెలుసు మీరు నా ఛానల్ని చూస్తున్నారండి, మీరు చాలా మంచివారై ఉంటారని, ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారే ఉంటారనేసి. అలాగే నా ఛానల్ లైక్ చేయకుండా వెళ్ళరని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ చేయండి. అలాగే ఖచ్చితంగా అందరూ బ్రహ్మముహూర్తంలో లేచి మీ కష్టాలన్నీ తొలగించుకోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.